స్వరూపాన్ని చిట్ట చివరిగా మనం మిగిల్చుకోవాలి. అదే జగద్గురువు యొక్క స్వరూపం. నమ్ముకున్న పార్థుడు వారిని ఏ విధంగా కాపాడాడో చూడండి. తద్వారా ఆయన ఇచ్చినటువంటి భగవద్గీతను మనం స్మరించుకోవాలి. ఇలాగా అర్జునుడి గీత బోధించినటువంటి రోజుతో ప్రారంభించుకున్నాం ఈ దివ్యమైనటువంటి కృష్ణ కథ కృష్ణతత్వం. ఈ విధంగా స్వామి సంచరించి చిట్ట చివరికి లౌకికంగా ఒక లీల చూపించి తన పాదానికి జర అనేటువంటి బోయవాడు బాణం తగిలేలాగా చేసుకుని ఆ బోయవాడికి విష్ణులోకం నుంచి విమానం తెప్పించి నువ్వు దీని మీద వెళ్ళన్నట్ట. తర్వాత దేవతలందరూ వచ్చి ఆయన ప్రార్థిస్తూ ఉంటే ఎలా పుట్టాడో అలా వెళ్ళేటండి. ఎలా పుట్టాడో గుర్తుందా? ఎక్కడ ప్రారంభించామో అక్కడికి తీసుకెళ్ళి మిమ్మల్ని వదిలేస్తున్నాను నేను. పుట్టినప్పుడు ఎలా పుట్టాడండి? పుట్టేయప్పుడే చతుర్భుజాలు శంఖు చక్రాలు, అలాగే శంఖచక్ర గదాపద్మధారి అయి ఒక్కసారి ఆయన సాక్షాత్కరించగానే దేవతలందరూ నమస్కరిస్తూ ఉండగా వచ్చిన స్వరూపంతోనే తిరిగి పరంధామంలో పరమాత్మ లీనమయ్యాడు. అలా మన హృదయధామంలో పరమాత్మని కృష్ణ పరమాత్మని లీనం చేసుకుని ఇన్ని రోజులు చెప్పుకున్నటువంటి ఈ కృష్ణ కథ తత్వంలో మనం మునకలు వేశాం. స్వామి ఎంత అందించాడో అంత అందుకోగలిగాం. ఎక్కడైతే కృష్ణ కథ జరుగుతుందో అక్కడ అన్ని శాంతి పుష్టి తుష్టి ఇత్యాదులు లభిస్తాయని చెప్తున్నది. అందుకు దీన్ని ఏర్పాటు చేసి ఈ యజ్ఞాన్ని ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి మీరు నేను కూడా ముందు కృతజ్ఞతలు ప్రకటిద్దాం. శ్రీ దివాకరణ వెంకటరమణారావు ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు ప్రకటించాలి. మంచి కార్యాలు చేసిన వారికి మంచి ఫలితాలు కృష్ణ పరమాత్మ తప్పకుండా అందిస్తాడు, అందులో సందేహం లేదు. ఇలాంటి మంచి కార్యాలు ప్రతి ఏడాది ఒక పండుగలాగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సత్పురుషులు అనే మాటకు నిజమైన నిర్వచనం శ్రీ దివాకరణి వెంకటరమణారావు గారు. ఇక్కడున్న ఎందరికో తెలుసు. ఒకవైపు తన రంగంలో తాను ప్రసిద్ధులైనప్పటికీ ఆధ్యాత్మిక రంగంలో కళారంగంలో ఎంతో కృషి చేసినటువంటి జ్ఞాని. ఆయన పరమపదానికి చేరుకున్నప్పటికీ ఆయన యొక్క ఏ తపనున్నదో దానిని తాను కొనసాగిస్తూ తన పిల్లల్లో ఎప్పుడు నిలబడేలా చేసుకుంటున్నటువంటి ఆయన ధర్మపత్ని మా అందరికీ మాతృమూర్తి అయినటువంటి శ్రీ కల్పకాంబ గారు ఆ తపస్సు కొనసాగాలనేటువంటి దీక్షతో తన పతి యొక్క చైతన్యాన్ని నిరంతరం తనలో ధ్యానిస్తూ ఉన్నటువంటి వారు. అందుకే వారి సంకల్పాన్ని తన సంకల్పంగా చేసుకుని అమ్మ సంకల్పించుకున్నది. ఆ అమ్మ సంకల్పం చేతన మనం ఇప్పటికి 6 ఏళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగా నిర్విఘ్నంగా చేస్తూ ఉన్నాం, ఇంకా చేస్తూ ఉంటాం. ఆ తల్లి సంకల్పానికి అనుగుణంగా ఆ తండ్రి యొక్క విద్యని వారసత్వంగానే కాకుండా సంస్కారాన్ని కూడా వారసత్వంగా తీసుకున్నటువంటి సంతానం లభించింది. 3 పుత్రులు 1 పుత్రిక. శ్రీ పున్నయ్య శర్మ గారు, శ్రీ సుబ్బారావు గారు, శ్రీ శ్రీనివాసరావు గారు వీరందరూ ఆ తల్లిదండ్రులపై అచంచలమైన భక్తి కలిగి ఈ ఆధ్యాత్మిక చైతన్యంతో ఇంత చక్కగా పద్ధతిగా నిర్వహిస్తున్నారు. పైగా నిరపేక్షంగా ఒక దీక్షగా నిర్వహిస్తున్నారు. వారు నిర్వహిస్తున్నారంటే వారికి సహకరించేటువంటి ధర్మపత్నులు కూడా వారు దొరికారు. కనుక కల్పకాంబ గారికి యోగ్యులైన పుత్రులు యోగ్యులైన కోడళ్ళు లభించడం చేత ఇంత చక్కటి యజ్ఞాన్ని నిర్వహించగలిగారు. వారికి సహకరించడానికి మీరంతా ఉన్నారు కనుక వారు నిర్వహించగలిగారు కనుక మీకు కృతజ్ఞతలు. వారికి ఇంచుమించు సోదరుని వలె కలిసి అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా అడుగడుగునా సహకరిస్తూ ఈరోజు ఈ వేదికను బృందావనంలా మార్చినటువంటి వారు శ్రీ కృష్ణవర్మ గారు, వారి సోదరులు, కుటుంబ సభ్యులు, వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ రుక్మిణీ సత్యభామా సహిత శ్రీ ద్వారకాధీశ శ్రీకృష్ణ పరమాత్మకి, శ్రీకృష్ణ పరమాత్మకి, శ్రీకృష్ణ పరమాత్మకి జై. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇప్పుడు ఫౌండేషన్ వారు చేయదలుచుకున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఉంటాయి. వాటిని కూడా మీరు సహృదయంతో తిలకించాలని వారు కోరుకుంటూ ఉన్నారు.
ఈ కార్యక్రమాన్ని చక్కగా దగ్గరుండి వీళ్ళ చేత నిర్వహించడానికై వీరికి తండ్రి తర్వాత తండ్రి అంతటి వారైనటువంటి వీరి బాబాయ్ గారు, మా అందరి గారికి కూడా బాబాయ్ గారు అయినటువంటి ఈ కార్యక్రమాలకు మొదటి నుంచి కూడా ప్రేరకంగా, ప్రోత్సాహకంగా, నిర్వాహకంగా కూడా ఉంటున్నటువంటి ఆత్మీయులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. తదుపరి దివాకరుని వెంకటరమణారావు గారి కుటుంబ సభ్యుల చేత గురువుగారికి సత్కారం కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత ఎప్పట్లాగే మీరందరూ కూడా ఒక వరుసలో పైకి వచ్చి గురువుగారికి మీ కృతజ్ఞతలు తెలియచేసుకోవచ్చు. దాని తర్వాత మా చేత ఇవ్వబడుతున్నటువంటి యజ్ఞప్రసాదాన్ని కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ ప్రవచన యజ్ఞం సమాప్తమయ్యే ఈ సమయానికి ఈ మహాయజ్ఞం దిగ్విజయంగా జరగడానికి తోడ్పడిన వారిని తలుచుకోవటం నా బాధ్యత. ఈ వారం రోజులు శ్రీకృష్ణ పరమాత్మతో తాదాత్మ్యం చెందేలా తన ప్రవచనాన్ని సాగించిన ప్రవచన విరించి బ్రహ్మశ్రీ సామవేదం వారికి మేము సదా కృతజ్ఞులం. సహృదయులైన శ్రోతలందరూ పరవశించటమే కాక తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మా నాన్నగారి పట్ల గౌరవాభిమానాలు కలిగిన పెద్దలందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కారణంగా ఇటువంటి సత్కార్యాలని నిర్వహించగలుగుతున్నాం. వారందరికీ ధన్యవాదాలు. కొంతమంది పేర్లు తప్పనిసరిగా ప్రస్తావించాలి. ముఖ్యంగా శ్రీ బడుపల్లి మోహన్ గుప్తా గారు, వారి సిబ్బంది, శ్రీ బ్రిస్గోపాల్ నాని గారు, శ్రీ కృష్ణా జూట్ మిల్స్ వారి సిబ్బంది, కేపీడిటి విద్యా సంస్థల పాలకవర్గం వారు, శ్రీ కొండ శ్రీకృష్ణవర్మ వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొండ గంగరాజు గారు, హరిబాబు గారు వారి కుటుంబ సభ్యులు, అంతేకాకుండా ప్రతి ఒక్కరూ వారి వారి హృదయ పూమాలలతో మా కళ్యాణ గోపాలుణ్ణి ముంచెత్తిన సహృదయులు ఇంకా ఎందరికో నమస్కారం. కుటుంబ సభ్యుల్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారితో పాటు శ్రీమతి షణ్ముఖ శర్మ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వెనుక నుంచున్నటువంటి వారు వారి వారి స్థానాల్లో కూర్చొని ఈ కమనీయ దృశ్యాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాను.